ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు రష్యాతో యుద్ధం సుదీర్ఘకాలం. ఆ తర్వాత అమెరికాతో యుద్ధం సుదీర్ఘకాలం. పారిపోయి పాకిస్తాన్‌లో తలదాచుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి రక్షణ కల్పించి, ఆ తర్వాతన ట్రంప్ ఎప్పుడైతే బైడెన్ ఎప్పుడైతే తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నాడో, అప్పుడు అక్కడికి పంపించి ఆఫ్ఘనిస్తాన్ మీద పెత్తనం చేయడానికి ఒక పాలకుడిని కూడా పంపించింది. వాడిని ఆ తర్వాత పక్కన పెట్టారు తాలిబాన్లు. వాడొక బ్రోకర్ అనమాట. వడ్డీ వ్యాపారస్తుడిని పాలకుడిగా పంపించింది. వాడిని పక్కన పెట్టేసి ఇప్పుడు అక్కడ తాలిబాన్ పాలకులు నడుస్తున్నారు. క్రమంగా పాకిస్తాన్ ఆ తర్వాత చేసిన దుష్కృత్యాలతో ఏకంగా తాలిబాన్ల అధినేతని చంపేయడానికి పాకిస్తాన్ కుట్రలు పన్నింది. అది బట్టబయలయ్యి దాన్ని భగ్నం చేశారు. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలు చాలా వరకు తెగినాయి. అప్పుడు పుట్టుకొచ్చింది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అప్పటి నుంచి పాకిస్తాన్‌ని ముక్కలు చేయాలని చూస్తుంది. ఇప్పుడు తాజాగా ఇంతకుముందే ఆహారం ఇట్లాంటి వాటిట్లో మన దేశంతో టై అప్ అయింది. ఇప్పుడు వచ్చేటటువంటి రష్యాతో డీజిల్, గ్యాసోలిన్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. రష్యా ప్రత్యేక అధ్యక్ష రాయబారి జెమిన్ కబులోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూసివేసిన తలుపుల వెనక ఇంధన ఎగుమతులు ఇప్పుడు చర్చా ఎజెండాలో గట్టిగా ఉన్నాయని ప్రకటించారు.